బుడ్డారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే మన ఓబుల బర్రెను ఎమ్మెల్యే కొడుకు హత్య చేశాడు. ఈ బర్రె ఎపిసోడ్ ని ఒక గంట ఎంటర్టైన్ చేద్దామా? ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. మధ్యంతర ఎన్నికల్లో బర్రె గెలిచే అవకాశం ఉందని తన ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు అతి దారుణంగా కిరాతకంగా హత్య చేశాడు. కానీ బర్రె మాత్రం కొన్న ఊపిరితోనే ఉంది. ఆ మూగజీవి ఏ పాపం చేసింది? ఏంది? ఓముల బర్రె చంపేశారా? ఏంది? ఓములను లేపేశారా? బర్రెని చంపేశారా? దొంగ వచ్చినోడు బర్రెని చంపేశాడా? పాపం ఆ బర్రె ఏమన్నా న్యాయం చేసిందయ్యా. బర్రెని చంపేశారా? రూమ్ తగలా రక్తం వచ్చి పోను బర్రెని అన్యాయంగా పట్టునట్టుకున్నాడు సారు. దమ్ముంటే రాజకీయంలో బర్రెని ఎదుర్కోవాలి, కానీ దొంగచాటుగా దెబ్బతీయడం ఎంతవరకు న్యాయము? ఆ దొంగ మొహాన్ని దున్నపోతులతో పొడిచి చంపించాలి సారు. ఏంది? బర్రె లెచ్చలు నిలబడుతుందని ఎస్పటి వాళ్ళు చంపేశారా? ఎమ్మెల్యేగా బేటా ఓబుల్ కి భైన్స్ को टक्कर मारा है अल्लाह నువ్వే న్యాయం చేయాలి. ఏం బర్రె చంపేశారా? బర్రె అంటే ఏ దున్నపోతులతోటి సావాసం చేయదండి. మీకు మూగజీవుల ప్రాణం విలువ తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? రోడ్డు మీద మనుషులు పానాలు పోతేనే దిక్కులేదు, బర్రెని పట్టుకుని దానికోసం మీరు ఇంత రాతాంతం చేయడం ఏం బాగాలేదు. ఇది స్త్రీ జాతికి అవమానం. ఒక గోవు 100 మంది తల్లులతో సమానమంటారు పెద్దలు. ఒక పశువు గురించి ఇన్ని ఆలోచనలు చేసే బదులు న్యాయస్థానాల్లో మరుగున పడిన కేసులు ఎన్నో ఉన్నాయి. ధర్మ సంస్థాపనార్థాయ. ఒక్క నిమిషం, ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ దుర్ఘటనపై 2 రాష్ట్రాల ప్రధాన పార్టీలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాయి. ఎవరు ఏమన్నా సరే మేము ఓటు వేసేది బరికే. ఆ నాయలకు దిమ్మ తగ్గినట్టు బర్రెకు ఓటేద్దాం రా. ఈరిగా మన బర్రెకి ఓటేసి గెలిపించాం పదరా. మంది ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా మన ఓబుల బర్రె 1,00,000 ఓట్లపై చిలుకు మెజార్టీతో గెలిచిందో. ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్. బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మనిషి మీద మూగ ప్రాణి గెలిచింది. మనిషి కన్నా మూగజీవే గొప్పదని నిరూపించిన ప్రజలు.